యూజ్ చేయదాన్ని యూటిలైజ్ చేయండి. ఎవరి కూడా అందరికీ అంటే నేను గర్ల్స్కి ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే చేసేది, ఎవరు కూడా అంటే పేరెంట్స్ని బ్లేమ్ చేయడం కానీ, పేరెంట్స్ స్మార్ట్ ఫోన్స్ ఇవ్వలేదని చెప్పేసి సూసైడ్ అటెంప్ట్ చేయడం కానీ, అంటే గర్ల్స్కనే కూడా కాదు బాయ్స్కి, అంటే టీన్స్లో యూత్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ నా రిక్వెస్ట్, అలాంటి పనులు ఏమీ చేయొద్దండి. ఇప్పుడు కాలేజెస్ అనేది ఓపెన్ అవుతాయి, దెన్ లెక్చరర్స్ వచ్చేసి మీ ముందుకు వస్తారు. దెన్ ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో వరకే ఇది తాత్కాలికంగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం తప్ప మనము లైక్ పర్మనెంట్ ప్రాబ్లం అనేది కాదు ఇది. కానీ మీరు చేస్తున్నటువంటి పని మాత్రం మీరు తిరిగి రాలేనటువంటి పని. సో ఎవరు కూడా సూసైడ్ చేసుకోవడం అనేది చాలా నేరం. అది అటెంప్ట్ చేయడం కూడా నేరమే, చేసుకోవడం అనేది పక్కన పెట్టేస్తే సూసైడ్ అటెంప్ట్ చేయడం కూడా పాపమే అది. సో దయచేసి ఇలాంటివన్నీ ఏమీ చేయొద్దండి. ఈ అమ్మాయి వచ్చేసి కళ్యాణి 9.5 అంటే లైక్ మెరిట్ స్టూడెంట్ అన్నమాట. సో ఈ అమ్మాయి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నేను తీసుకుంటున్నాను కోవిదాస్ అభ్యుదయ ఫౌండేషన్ నుంచి. ఈ అమ్మాయి స్టడీస్కి ఏంటిది ఫీజులు వాటెవర్ మేబీ ఏమున్నాయో చూస్తాను. నాకు ఇచ్చిన లీడ్ లైక్ బ్రదర్ కుర్వా వెంకటేష్ అనమాట. అంటే ఈయన నా ఎఫ్బీలో అంటే లైక్ మీ అందరిలాగానే నాకు ఒక ఫాలోవర్, తను నాకు ఈ లీడ్ పంపించడం జరిగింది, ఇన్స్టాలో పోస్ట్ చేయడం జరిగింది. అలాగే నా డిజిటల్ టీమ్ అయినటువంటి హర్ష చైతు, దెన్ వచ్చేసి ఆల్ లైక్ నరసింహ, ప్రతి ఒక్కరు వచ్చేసి నాకు మేడం ఇలా రిక్వెస్ట్ వచ్చింది అని చెప్పేసి చెప్పారు పిల్లలు. సో అది ఆ రిక్వెస్ట్తో వచ్చేసి నేను చూసి నేను రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు ఇంకా ఫర్దర్గా వాటెవర్ మేబీ మనం ఆఫీస్లో మాట్లాడుకున్న తర్వాత ఇక్కడికి నేను రావడం జరిగింది. సో దయచేసి ఎవరు కూడా అలాంటి పనులు చేయొద్దండి. లెట్స్ వెయిట్ అండ్ సీ. కాలేజెస్ ఓపెన్ అయినంత వరకు చూద్దాం. పెద్దవాడికి కూడా హెల్త్ బాగాలేదు, సో ఆవిడ ఏజ్ని కూడా కన్సిడర్ చేయాలి మనము. రిక్వెస్ట్ మీకు గవర్నమెంట్ నుంచి కూడా ఇక్కడ ఉండేటువంటి తహసీల్దార్తో చెప్పి వాళ్ళ నుంచి ఏమొస్తుంది ఏంటి దాన్ని చూసాము. అంటే వీళ్ళు ఎలా ఉన్నారంటే అశోక్ అయినా వెంకటేష్ అయినా వీళ్ళ టీం వచ్చేసి వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఏదున్నా సరే, అంటే ఇక్కడనే కాదు మేబీ ఖమ్మం వరంగల్ ఎక్కడున్నా సరే అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే అంటే లైక్ ఇలాంటి యూత్ కూడా ఉండాలి. మనకు పాజిటివ్ థింగ్స్ అనేటివి సొసైటీలోకి వెళ్ళాలి అంటే ఇలాంటి యూత్ కూడా మనకు ఉండాలి. వీళ్ళ ద్వారానే మనకి ఇలాంటి మెసేజెస్ అయినా సరే ఇలాంటి నీడీ పీపుల్స్ ఎవరున్నారో వాళ్ళ గురించి అయినా తెలిసి వస్తుంది. ఎందుకంటే మనము ప్రతి ఒక్కరం ఇక్కడి వరకు రాలేకపోవచ్చు, వీళ్ళ సర్కిల్లో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ మాకు చెప్పడం వల్ల సో మేము కూడా రాగలుగుతున్నాము. ఏంటిదంటే తను బీటెక్ స్టూడెంట్ అండి, బీటెక్ స్టూడెంట్ శ్రావణి. ఈ అమ్మాయికి ఇంటర్ నుంచి తను హెల్ప్ చేస్తూ వస్తుందంట. ఇప్పటికీ కూడా సెవెంత్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ అమ్మాయికి వచ్చేసి ట్యూషన్ చెప్పడం కానీ తన డౌట్స్ క్లియర్ చేయడం కానీ చేస్తున్నారు. అంటే మేబీ ఇలాంటి యూత్ని మనం ఎంకరేజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రియలీ అప్రిషియేట్ బేబీ, నిజంగా చాలా థ్యాంక్స్. నువ్వు ఎంత క్యూట్గా ఉన్నావో నీ పనులు కూడా అంత మంచిగా ఉన్నాయి. కీప్ ఇట్ అప్. ఎందుకంటే ఇలాంటి శ్రావణి లాంటి వాళ్ళు, వెంకట్ లాంటి వాళ్ళు, అశోక్ లాంటి వాళ్ళు, అలాగే మా టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలా హెల్పింగ్ నేచర్తో ప్రతి ఒక్కరు వెళ్తూనే ఉన్నారు. సో అందరం కూడా మనం కలిసికట్టుగా ఒకరికి అంటే ఒక బెటర్ సొసైటీ అనేది ఒక నిర్మించుకుందాం. మనం అంటే ఆరోగ్యకరమైనటువంటి దేశాన్ని ఎలాగో మనం ప్రయత్నిస్తున్నాము. సో సొసైటీలో కూడా వచ్చేసి మన చుట్టుపక్కల జరుగుతున్న ప్రాబ్లమ్స్ని కూడా మనం వచ్చేసి టేక్ కేర్ చేద్దాం. ఓకేనా?